ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని కరుణాపురం గ్రామ సమీపంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో చర్చి ఫౌండర్ పాల్సన్ రాజ్ ఫాదర్ జయప్రకాష్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం ప్రేమ, క్షమ, సేవ, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధనలు సమాజానికి శాంతి, సౌభ్రాతత్వం, ఐక్యతా సందేశాన్ని అందిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మతభేదాలు లేకుండా పరస్పరం గౌరవంతో జీవిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పేదలు, బలహీన వర్గాల సేవలో చర్చల పాత్ర అభినందనీయమని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధి కలగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇంకొక అదృష్టం ఏంటి అంటే, నేను క్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని చూశాను. నేను బెత్లెహేము వెళ్ళాను. క్రీస్తు సిలువ వేయబడిన ప్రదేశాన్ని చూశాను. జెరూసలేం వెళ్ళాను. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ ఏదైతే ఉందో సెయింట్ పీటర్స్ బసిలికా, వాటికన్ సిటీలో రోమ్లో ఏదైతే ఉందో ఆ యొక్క చర్చి కూడా నేను వెళ్ళాను. నిజంగా అందరూ క్రిస్టియానిటీ ఒక మతం అనుకుంటారు. అయినా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అది కరెక్టేనో కాదు నాకు తెలియదు. కానీ క్రిస్టియానిటీ ఇక్కడ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి సంబంధించిన నిర్వాహకులందరూ కూడా మా వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచి వ్యాప్తి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మా కుటుంబం నుంచి, వ్యక్తిగతంగా నా నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. నేను అయ్యగారికి గతంలో ఒక మాట ఇచ్చాను, తప్పకుండా 2-3 నెలల్లో ఆ మాటను పూర్తి చేసి మళ్ళీ అయ్యగారిని కలుస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటూ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ ప్రార్థనా మందిరానికి గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక హంగులతో నిర్మించబడిన ప్రార్థనా మందిరం. క్రిస్మస్ సెలబ్రేషన్స్లో వేలాది మందితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందరము అన్ని మతాలను గౌరవించే విధానాన్ని నేర్చుకోవాలి. అన్ని మతాలను కూడా గౌరవించడమే కాకుండా సాధించే ప్రయత్నం చేయాలి. ప్రతి మతం మంచిని చేస్తుంది. ఆ మంచిని ఎంపిక చేసుకొని జీవన విధానాన్ని మలుచుకునే ప్రయత్నం చేయాలి. 10 మందికి ఉపయోగపడే విధంగా మన జీవనం కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా కరుణాపురంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ప్రధానంగా ఈ చర్చ్ వరకు ఒక సీసీ రోడ్ నిర్మాణం కానీ, వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసే విషయంలో కానీ 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వాటిని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాటిని త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. మరొకసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ, సోదరిమణులకు హృదయపూర్వకంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, మా పెద్దలు కడియం శ్రీహరి గారి ఆహ్వానం మరియు కల్వరి యొక్క గొప్ప చర్చ్ ఏదైతే ప్రార్థనా మందిరం స్టేషన్ గన్పూర్